ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన పీఆర్సీ పెండింగ్ డీఏ బకాయిలను సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో అమలు చేయాలని ఉద్యోగ సంఘాల ఐకాసా రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కోరారు. పెండింగ్ లో ఉన్న డిమాండ్లు పరిష్కరించుకుంటే జూన్ 9 తర్వాత ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యోగ గెస్టెడ్ అధికారుల ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జేఏసీ రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సదస్సుకు ఆయన హాజరయ్యారు. పీఆర్సీ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి 51% ఫిట్మెంట్ ను వెంటనే అమలు చేయాలని సీఎంను కోరారు. సిపిఎస్ ను రద్దు చేసి యూపీఎస్ పాత పెన్షన్ పథకాన్ని సక్రమంగా పునరుద్దరించడం సహా ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులు ఈహెచ్ఎస్ వెంటనే అమలు చేయాలని జగదీశ్వర్ విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఉన్న జేఏసీ నాయకులందరూ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదు, కానీ మా జీతభత్యాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కొందరు అధికార పార్టీలలో కొందరు రాజకీయ నాయకులలో మా ఉద్యోగులు పనిచేయకపోతే కావాలని కక్ష పెట్టేసి ఇలా ఏసీబీ దాడులు చేసేసి ఇవన్నీ చేసే సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వానికి సబ్ కమిటీలో మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి దాదాపు 7 నెలలు గడుస్తున్నా గానీ ఇప్పటికీ సబ్ కమిటీ పిలిచిన దాఖలాలు లేదు. మా సమస్యలు ఎవరు చెప్పుకోవాలి. గౌరవనీయమైన మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు పిలిచి మా ఆర్థిక పరిస్థితి బాగా లేదు, కూత పడిన తర్వాత ఇస్తామని చెప్పిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నా. మీకు 15 నెలలు 16 నెలల టైం ఇచ్చినాం, మరి అంచెలంచెలుగా మా సమస్యలు పరిష్కరించమని జేఏసీ కోరుకున్నది.